యేసయ్య నిజమైన దేవుడు అని నమ్ముదాం. ఆయన మాత్రమే మన పాపముల కొరకు చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచిన వాడు. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుళ్ళు దేవతలు అనబడటం వల్ల ఎంతమంది ఉన్నప్పటికీ ఎవరు చనిపోలేదు. ఒకరు చనిపోయారా? ఓకే, చనిపోయారు. తిరిగి లేచిన వ్యక్తి ఎవ్వరూ లేరు. హల్లెలూయా. నిజమైన దేవుడు యేసు మాత్రమే సమాధి చేయబడి 3వ దినమున సమాధిని జయించి లేచిన వాడు. హల్లెలూయా. నిజమండి. యేసు ప్రభు 3 దినాలకి సమాధిలో నుంచి లేచి శిష్యులు కాగపడి అనేక విధంగా వాళ్ళతో మాట్లాడాడు. అర్థమైందా? ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఉన్నాడని నమ్మాలి. యేసయ్య మాత్రమే మన కొరకు ప్రాణం పెట్టిన వాడే నమ్మాలి. యేసయ్య మాత్రమే మనకు పరలోకాన్ని ఇవ్వగలిగిన నిజమైన దేవుడని నమ్మాలి. హల్లెలూయా. ప్రత్యేకమైన సమయంలో